గురుగారు ఇప్పుడు చాలా మంది 100 సంవత్సరాలు బతికారు అని అంటారు. లేదు 1000 సంవత్సరాలు కూడా బతుకుతారు అని అంటారు. సో ఇప్పుడు సాధువుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారండి అసలు? ఎవరైతే ఊపిరి మీద పట్టు పెట్టుకుంటారో అమ్మ, మంచి ప్రశ్న. ఊపిరి పట్టున్న ప్రతి సాధువు 200, 300 సంవత్సరాలు బతుకుతాడు. ఎందుకంటే లోపల ఆర్గాన్స్ ఎక్కువ పనిచేయనియరు వాళ్ళు మల్టిపుల్గా. తాబేలు సంవత్సరం కాదు, ఒక రోజులో 6 సార్లు 3 సార్లు ఊపిరి పీల్చుకుంటుంది. మిగతా సమయంలో అది కింద పోయి పడుకుంటుంది అంతే. అలాగా సాధువులు ఆ పట్టు సాధించిన వాళ్ళు చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటమ్మా, యోగా స్థితిలో అంతిమ స్థితి వాళ్ళు ఊపిరి మీద పట్టు సంపాదించిన వాళ్ళు. కొంతమంది నీళ్ళలో తేలుతుంటారు వెయిట్లెస్గా. వాళ్ళు ఎలా వెళ్తారు మరి అంటే, వాళ్ళు పట్టంతా పరమాత్ముడు పంచభూతాలకు ఇస్తాడు. ఇలా కొన్ని ఉండడం చేత ఏమవుతుందంటే అమ్మా, లోపల ఆర్గాన్స్ ఎట్లయితే నీవి పనిచేయడం తగ్గుతాయో అలా మనిషి ఆయువు పెరుగుతూ వస్తుంది. అలా లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది రుజువు చేయబడ్డారు. 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతికిన వాళ్ళు, 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఈ మధ్య ఒక అతను చూశాను 110 సంవత్సరాలంట, ఇంకొక అతను చూశాను 112 సంవత్సరాలంట. వీళ్ళందరూ చూడడానికి బక్కగా సన్నగా, అసలు చర్మం అంతా ఊడిపోయేలాగా ఉంది చూడండి. దాని అర్థం ఏంటంటమ్మా, వాళ్ళు ఎన్నో జీవ ప్రక్రియలను సాధించిన వ్యక్తులు అయి ఉండడం చేత వారి యొక్క జీవిత చక్రం చాలా లాంగ్ పోతుంది. ఇది ఇప్పుడు కాదు, ఈ సాధన ఇప్పుడు చాలా బలంగా మొదలైంది. ఎందుకంటే ఈ షుగర్లు బీపీల వల్ల మనుషులు చనిపోతున్నారు కాబట్టి మనిషి బ్రతకడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడో ఇప్పుడు యోగాలు చాలా స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి విషయాలు గెలవాలమ్మా, తెలుసుకోవాలి, అది విషయం అమ్మా. గురుగారు మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు తల్లి. నమః శివాయ.